బేసిక్గా తను ఎప్పుడు చూడలేము, బట్ ఇలాంటి లుక్ అసలు లిటరల్ ఏముందో అప్పుడే సెట్ అయిపోయింది డార్లింగ్. సూపర్ ఉంది అసలు. మారుతి చెప్పినట్టు హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ ఏదైతే ఉందో యాక్చువల్ గూస్ బంప్స్ వచ్చేసింది. చాలా 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 బాగుంది. ఇంకొక 1000 crores అయితే ప్రభాస్ గారు 100% అవుతుంది. థ్యాంక్ యూ. మైండ్ బ్లాంక్ అయింది. ఫీజు లవ్ డీజే నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది అని చెప్పొచ్చు. అండ్ ప్రభాస్ గారు చాలా గెటప్స్లో మనం చూస్తున్నాం. కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్ ఏంటి ఎలాగా అని. అండ్ జోకర్ గెటప్ అయితే చూపించారు కదా ట్రైలర్లో, దాంతో చాలా ఇంపార్టెంట్ లీడ్ ఉందన్నమాట. అది మీకు సినిమా చూస్తేనే అర్థమవుతుంది. సో రాజా సాబ్ ఫ్యాన్స్ అందరికీ కూడా పెద్ద ట్రీట్ అని చెప్పుకోవాలి. వేరే లెవెల్ ట్విస్ట్. లవ్ యూ డార్లింగ్ మారుతి, లవ్ యూ స్వీట్. ఫ్యాన్స్కి ఏం జరుగుతుంది రిలీజ్ అనేది సరిగ్గా లేదు, బట్ సినిమా చూసాక అవన్నీ మర్చిపోయి చాలా సాటిస్ఫైడ్. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ప్రభాస్ అని. ఎందుకంటే ఇండియన్ సినిమాలో ఎప్పుడూ ఒక కొత్త స్క్రిప్ట్స్ చూస్ చేసుకున్నారు. కల్కి కానీ ఒక సలార్ కానీ ఖచ్చితంగా ఇప్పుడు కల్కి సలార్ తర్వాత ఇది హ్యాట్రిక్ అవుతుంది. ఎస్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ చాలా బాగా తీసారు సినిమా. తమన్ మెయిన్ మ్యూజిక్ హైలైట్ అయితే క్లైమాక్స్ మెషిన్ అది ఇది అన్నారు, బట్ మూవీ కంప్లీట్గా అయితే బాగుంది. ప్లస్ ఏంటి సినిమాలో? ప్లస్ ఏం లేదన్న, ప్రభాస్ వింటేజ్ లుక్స్ మెయిన్. డై హార్డ్ ఫ్యాన్స్ కోసం వింటేజ్ లుక్స్ బాగా కవర్ చేశారు. బాగుంది. క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ ఓకే అన్న, పార్ట్ 2 ఉంటుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే పార్ట్ 2 నీడ్ ఇచ్చారా? ఓకే. ఓవరాల్ గా సినిమా గుడ్, చూడొచ్చు. 2.2 విజయ్ బాగుంది. రాజేశ్వరి సినిమా నాకైతే నచ్చింది. ఇప్పుడే చూసాం కదా. సో ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, బట్ క్లైమాక్స్ చాలా బాగుంటుంది. మళ్ళీ క్లైమాక్స్ కానీ ఆ విఎఫ్ఎక్స్ కానీ ప్రభాస్ గారి యాక్షన్ కానీ ప్రతిదీ కూడా అంటే ఒక వింటేజ్ ప్రభాస్ గారిని చూసిన ఫీలింగ్ వచ్చింది. బుజ్జిగాళ్ళు ఎలా అయితే ఆయన డైలాగ్ డెలివరీ డిక్షన్ ఉంటుందో ఆ డైలాగ్ డెలివరీ అది కనిపిస్తుంది మనకి కంప్లీట్గా. అండ్ తమన్ మ్యూజిక్ అయితే ఎరగేస్తారు. ఆయన ఎప్పుడు కూడా అదే డౌట్, ఏం తాగిన మ్యూజిక్ కొడతాడు అనే డౌట్ అయితే నాకు ఎప్పుడూ ఉంటుంది. తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్లో బీజిఎం అయితే సూపర్, సాంగ్స్ బాగున్నాయి. ప్రభాస్ గారిని వింటేజ్ ప్రభాస్ గారిని ఎవరైతే చూడాలి అనుకున్నామో ఆ లుక్, ఎందుకంటే ఆ రాజులు రాజ్యాలు ఇవి చూసి ఉండిపోయాం. సాహో చూసినా మళ్ళీ ఆ బుజ్జిగాడు కానీ ఆ డార్లింగ్ కానీ ఆ ప్రభాస్ మిస్ అయ్యాం. అది మార్చారు. హారర్ ఫ్యాంటసీ కంప్లీట్ గా, అంటే వాళ్ళు చెప్తూ వస్తారు ముందు నుంచి కూడా మన ఇండియాలో ఇలాంటిది లేదు అని. సో అలాంటి కంప్లీట్ జోనరే హారర్ ఫీల్ అవుతాము. అండ్ ప్రభాస్ గారు కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. సో ఓవరాల్ సినిమా ఖచ్చితంగా థియేటర్లో ప్రభాస్ గారు ఫ్యాన్స్ చూసే సినిమా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. తమన్ గారు బీజిఎం ఇరగేస్తారు. సో ఎవ్రీథింగ్